భారత్ అమ్ముల పొడిలో మరో క్షిపణి చేరనుంది. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన పోర్టబుల్ దేశీ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ విషోరాజ్ క్షిపణిని భారత్ త్వరలో యూజర్ ట్రయల్స్ చేయబోతోంది. ఈ స్వల్ప శ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థ శత్రువుల నుండి ఎదురయ్యే వైమానిక ప్రమాదాలను న్యూట్రలైజ్ చేయగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక క్షిపణి. అయితే తూర్పు లడాక్ సరిహద్దుల్లో చైనా దూకుడును నియంత్రించడంలో ఈ మిస్సైల్లో ప్రముఖ పాత్ర వ్యవహరించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఈ అత్యాధునిక క్షిపణి శక్తి సామర్థ్యాలేంటి? భారత రక్షణ వ్యవహారాల్లో దీనికి ఎందుకింత ప్రాధాన్యత? 6 కిలోమీటర్ల తక్కువ ఎత్తులో ఉన్న వైమానిక ముప్పుల్ని ఎదుర్కోవడానికి డిఆర్డీఓచే అభివృద్ధి చేయబడిన అతి స్వల్ప శ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థ విషోరాడ్స్. ఈ ఏడాది ఏప్రిల్-మే నాటికి సాయుధ దళాలకు యూజర్ ట్రయల్స్ కోసం దీన్ని అందించడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. దేశీయంగా అభివృద్ధి చేయబడిన 4th జనరేషన్ మిసైల్ విషోరాడ్స్ భారత సాయుధ దళాల్లో ప్రస్తుతం ఉన్న మ్యాన్ ప్యాడ్స్, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కంటే సాంకేతికంగా ఉన్నతమైందిగా గుర్తింపు పొందింది. అలాగే విషోరాడ్స్ తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన క్షిపణి. ఇది కఠినమైన ఎత్తైన ప్రాంతాల్లోనే కాక సముద్ర ప్రాంతాల్లో కూడా కీలకమైన వాయు రక్షణలో వేగంగా మోహరించదగిన ఆయుధం. ఇప్పటివరకు భారత సాయుధ దళాలు పరిమిత సంఖ్యలో ఇలాంటి రష్యన్ వ్యవస్థల్ని ప్రవేశపెడుతున్నారు. కాగా శత్రు విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లని చాలా తక్కువ పరిధిలో ధ్వంసం చేయడానికి దేశీయంగా రూపొందించిన ఈ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను తూర్పు లడఖ్లో చైనాతో కొనసాగుతున్న సైనిక ఘర్షణలో వినియోగించే విధంగా ప్లాన్ చేసే అవకాశం ఉంది. విషోరాడ్ సామర్థ్యంపై ఇప్పటికే ఎగువ శ్రేణి అభివృద్ధి పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం కిలోమీటర్ కంటే తక్కువ పరిధిలో క్షిపణి పనితీరును నిరూపించడానికి మరికొన్ని పరీక్షలు చేపట్టనున్నారు. ఇంత తక్కువ పరిధిలో క్షిపణి పనితనాన్ని నిర్వహించడం, నియంత్రించడం క్లిష్టమైందే. కానీ దీని సామర్థ్యంపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని డిఆర్డీఓ వెల్లడిస్తోంది. ఇక రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి గతేడాది జనవరిలో డిఆర్డీఓ ద్వారా 1920 కోట్ల రూపాయలతో డిజైన్, అభివృద్ధి కింద ఇన్ఫ్రారెడ్ హోమింగ్ విషోరాడ్స్ క్షిపణుల సేకరణకు ఒప్పందం చేసుకుంది. విషోరాడ్స్ యూజర్ ట్రయల్స్ ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత కొంత సమయం తీసుకుని మిసైల్స్ భారీ ఉత్పత్తిని చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే సమయంలో కొన్ని భారతీయ కంపెనీలు మేక్ 2 కేటగిరీ ప్రాజెక్టు కింద లేజర్ బీమ్ రైడింగ్ విషోరాడ్స్ అభివృద్ధిని కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ప్రోటోటైప్ అభివృద్ధికి పరిశ్రమ నిధులు సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ క్షిపణి త్వరగా సాయుధ బలగాల చేతిలోకి వెళ్లాలని అంతా ఆశిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో విషోరాడ్స్ సంపూర్ణ కార్యాచరణ, బహుముఖ ప్రజ్ఞ ప్రయోజనాన్ని నిరూపించుకున్నాయి. కాగా ప్రస్తుతం 5175 విషోరాడ్స్ సంబంధిత పరికరాల సేకరణ కోసం ట్రై సర్వీస్ కేసు జూన్ 2009లో తిరిగి ప్రారంభించారు. ఇది చివరికి రష్యాకు చెందిన షోల్డర్ ఫైర్డ్ ఇగ్లా ఎస్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థని ఫ్రెంచ్, స్వీడిష్ వ్యవస్థల కంటే అడ్వాన్స్డ్గా ఉండబోతున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే చైనాతో ఉత్తర సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సైన్యం ఇటువంటి అధునాతన మానవ పోర్టబుల్ వాయురక్షణ క్షిపణుల విషయంలో పెద్దగా శ్రద్ధ చూపలేదు. అయితే ఇటీవల స్టాప్ గ్యాప్ చర్యలో భాగంగా ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గత 3 సంవత్సరాలుగా పరిమిత సంఖ్యలో ఇగ్లా ఎస్ మ్యాన్ప్యాడ్ల కోసం అత్యవసర ప్రొక్యూర్ నిబంధనల కింద కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా 100 ఇగ్లా ఎస్ క్షిపణులు, 48 లాంచర్ల కోసం గతేడాది మే నెలలో ఆర్మీ చివరిసారిగా ఒప్పందం కుదుర్చుకుంది. భారత సైన్యం, భారత వాయుదళం 1989 నుంచి పాత ఇగ్లా-1M వ్యవస్థల్ని కలిగి ఉండగా ఇగ్లా ఎస్ అనేది మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించింది. కాగా దీంతో ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో భారత్, ఫిలిప్పీన్స్ నేవీ డ్రిల్ నిర్వహించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం భారత్ తన అమ్ముల పొదిలో తీసుకొస్తున్న ఈ మిసైల్ చైనాకి మరింత కంటగింపుగా ఉంది. తూర్పు లడఖ్లోని ఎల్ఏసీ వద్ద చైనాతో కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన, గత సంవత్సరం ఎల్ఏసీ వెంట చైనా వాయు ఉల్లంఘన ఘటనల మధ్య విషోరాడ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి భారత్ ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. విషోరాడ్ క్షిపణి వ్యవస్థ భారత సైన్య పర్వత యుద్ధ పరాక్రమాన్ని పెంచుతుందని కూడా అంతా ఆశిస్తున్నారు. ఇక ఇప్పటికే భారత సైన్యం వాడుకలో ఉన్న రష్యా ఇగ్లా-M వ్యవస్థల్ని భర్తీ చేసే ప్రయత్నంలో విషోరాడ్ కార్యక్రమం కింద $1.5 బిలియన్ వ్యయంతో ఇగ్లా-ఎస్ వైమానిక రక్షణ క్షిపణుల్ని కొనుగోలు చేయడానికి భారతదేశం 2018 నుంచి రష్యాతో చర్చలు జరుపుతోంది. అయితే రక్షణ శాఖ అధికారులు ఆ విషయంలో కొంచెం పురోగతి సాధించారు. అలాగే రక్షణలో ఆత్మనిర్భర్లో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేయడానికి ఆ ప్రయత్నాన్ని నిలిపేశారు. కాగా ఇప్పుడు డిఆర్డీఓ అభివృద్ధి చేసిన విషోరాడ్ సేకరణకు ఒప్పందం కుదిరింది.
డిఆర్డీఓ గత సంవత్సరం సెప్టెంబర్లో ఒడిషా తీరంలో ఉన్న చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో గ్రౌండ్ ఆధారిత పోర్టబుల్ లాంచర్ నుంచి విషోరాడ్స్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2 థ్రస్ట్ సాలిడ్ మోటార్లతో నడిచే ఈ క్షిపణిలో సూక్ష్మీకరించిన రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆర్సీఎస్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ వంటి అనేక కొత్త సాంకేతికతలున్నాయి. ఇవి గత సంవత్సరం నిర్వహించిన పరీక్షల్లో విజయవంతంగా నిరూపించబడ్డాయి. డిఆర్డీఓ క్షిపణిని, దాని లాంచర్ని సులభంగా మోసుకెళ్లే విధంగా రూపొందించింది. సైన్యం ఆయుధశాలలోని ఇతర క్షిపణి వ్యవస్థలతో పోలిస్తే మనిషి మోసుకెళ్లడానికి తేలిగ్గా తయారు చేశారు. ఇది తక్కువ వ్యవధిలోనే ఎల్ఏసీకి దగ్గరగా ఉన్న పర్వతాల్లో మోహరించడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇండియన్ ఆర్మీలో ఇప్పటివరకు హ్యూమన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల అంతరం కనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్తో పశ్చిమ సరిహద్దుల వెంబడి దీని అవసరం అంతగా లేనప్పటికీ తూర్పు, ఉత్తర సరిహద్దుల కోసం భారతదేశం, సోవియట్, పాతకాలపు ఓఎస్ఏ ఏకే క్షిపణి వ్యవస్థల్ని వినియోగిస్తున్నారు. ఇక ఇప్పుడు దేశీయంగా రూపొందిస్తున్న ఈ క్షిపణి భారత రక్షణ వ్యవస్థలో కీలకంగా మారనుంది.